ఇస్తాడో తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నీ భర్త సంపాదించే శాలరీలో నుంచి నీ బ్రతుకు మారిపోద్దని. కాదు కాదు కాదు. నువ్వు చేసే బిజినెస్లో నుంచి నీ బ్రతుకు మారిపోద్ది అనుకుంటున్నావు. కాదు. ఏ చోట నుంచి దేవుడు ఇస్తాడో తెలియదు. దేవుడు స్తోత్ర. ఏ చోట నుంచి దేవుడు ఇస్తాడో తెలియదు. దేని మీద ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆధారపడి, ప్రభువా నువ్వు ఏ ప్రక్క నుంచి నాకు సహాయం చేస్తావు, ఏ దిక్కు నుంచి సహాయం చేస్తావు. ఏలియాకి ఏ దిక్కు నుంచి సహాయం వచ్చింది? కాకుల ద్వారా ఆహారం వచ్చింది. క్యారేజీలు పట్టుకుని ఎవరు వెళ్ళలేదు కదా. ఎవరు తీసుకొచ్చారు? యోనాకి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? చాప నుండి కదా. ఏ షిప్పో లేకపోతే ఇంకోటి ఏదో ఆ యొక్క నినివే పట్ల తీసుకెళ్ళలేదు. నిజానికి నేను అంటాను, దేవుని మాట జంతువులు వింటాయి, దేవుని మాట పక్షులు వింటాయి, సృష్టి అంతా కూడా దేవుని మాట వింటది, ఒక్క మనిషి తప్ప. ఎందుకనదంటే ఆయన అంటే మనకు చులకన. ప్రేమించే వాళ్ళంటే ఎవరికైనా చులకనే. ఎంత ప్రేమిస్తామో అంత చులకనగా చూస్తాం. ఇప్పుడు నేను